ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ అరాః సర్వే సమర్పితాః ఏవమేవ అస్మిన్నాత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వ ఏత ఆత్మానః సమర్పితాః అని మనకి 15వ మంత్రాన్ని ప్రారంభించారు. అయితే వాస్తవంగా ఇది ఉదాహరణ మంత్రమే. విషయం అంతా చెప్పిన విషయమే మరి మరోసారి చెప్పడం అన్నమాట. అంటే విషయం అంతా తెలుసును, కాకపోతే ఒక ఉదాహరణతో ఆ విషయాన్ని చెప్తున్నాం అంటారు. తద్యథా రథనాభౌచ రథనేమౌచ అరాః సర్వే సమర్పిత. ఒక బండి ఉన్నది అనుకోండి, ఆ బండికి నడివిన ఒక కమ్మి ఉంటుంది. ఆ కమ్మికి ఇటు అటు 2 చక్రాలు ఉంటాయి, శీలలు ఉంటాయి. ఆ చక్రాలకి అరలు ఉంటాయి. ఆ చక్రాలు మధ్య మధ్యని ఖాళీలతో ఉన్నటువంటి కర్రలు, అంటే ఒక 10 12 కర్రలతో ఆ చక్రం ఉంటుంది. ఈ సర్వే అరా సమర్పితాః అంటే అన్ని అరలు కూడా ఆ రథనేమికి రథనాభికి సమర్పించబడ్డాయి. నడిమి తూమునేమో రథనాభి అంటారు, రథనేమి అంటే కమి చక్రాన్ని రథనేమి అంటారు. అంటే ఇవి రెండూ కూడా బండి పూర్వం మనకి పల్లెటూళ్ళల్లో ఈ కర్ర బళ్ళు ఉండేవి. బళ్ళ మీదే ప్రయాణాలు గట్రా చేసేవాళ్ళు. మగవాళ్ళు అయితే నడవగలిగిన వాళ్ళు, బాగా నడిచి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు, లేకపోతే బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. ధనవంతులైతే బండి మీద వెళ్ళడం హోదాగా భావించేవాళ్ళు. మనకి అప్పుడు ఈ బస్సులు, కార్లు, బళ్ళు ఇవన్నీ లేవు. ఉన్న తర్వాత కూడా పల్లెటూళ్ళు మొన్నటి వరకు మనకి ఈ రోడ్డు కనెక్టివిటీ లేకపోవటం వల్ల బళ్ళ మీదే తిరిగేవాళ్ళు. ఆ బళ్ళు తయారు చేయడం కూడా పల్లెటూళ్ళలోని జరుగుతూ ఉండేది. వాటికి ఏమిటంటే ప్రధానంగా 2 చక్రాలు, ఒక మధ్య కమ్మి, అటు ఇటు ఇరుసులు మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఉంటేనే బండి తిరుగుతుంది. అది ఉదాహరణగా ఇంతకు ముందు మనకు ఒకసారి చెప్పారు ఆత్మని గురించి. మళ్ళీ చెప్తున్నారు. ఆ రథనాభి అంటే బండి కట్టు నడిమి భాగం, అలాగే బండి కట్టు కమ్మి చక్రాలు, వాటికి అరలు ఉంటాయి. ఈ అరలన్నీ కూడా ఎలాగైతే గుచ్చబడతాయో ఆ బండికి, ఏవమేవ ఆ విధంగానే ఆత్మని అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆత్మగల బ్రహ్మవేత్తలు అన్నారు. అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పుకున్నాం. బ్రహ్మజ్ఞానే బ్రహ్మ. వేరేగా బ్రహ్మ అని ఎక్కడైనా దొరుకుతాడా అని వెతుకుతానంటే కుదరదు. రామకృష్ణ పరమహంసని పరమాత్మ అన్నాం, రమణ మహర్షిని భగవాన్ పరమాత్మ అన్నాం. ఎందుకన్నాము? వాళ్ళు బ్రహ్మ పదార్థాన్ని పొందినవాడు కాబట్టి. అలాగే ఆ పూర్వకాలంలో ఆగస్టుని, భరద్వాజుణ్ణి, లేకపోతే ఆత్రిని, ఏవో కొంతమంది ప్రజాపతుల్ని, ఇలాగ మనకి ఋషుల్లో విశ్వామిత్రుడిని, వశిష్ఠుడిని, వీళ్ళందరినీ భగవాన్ భగవాన్ అంటాం. వాళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అంటే వాళ్ళు శరీరంతో ఈ లోకంలో ఉన్నారు, మనతో మాట్లాడుతున్నారు, మనతో తిరుగుతున్నారు, మనని అభిమానిస్తున్నారు. కానీ వాళ్ళ లోపల బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తున్నది. వాళ్ళు వీటన్నిటికీ అతీతులు. అయితే లౌకికంగా వాళ్ళని చూస్తే వాళ్ళకి భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆశ్రమాలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి, వాటికి ఏవో ఆ వల్కలాలు ఉన్నాయి, కమండలాలు ఉన్నాయి, దండాలు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు. ఏమంటే ఇంత హంగామా ఉండి వాడు బ్రహ్మస్వరూపం ఏమిటండి అని అంటే వాడు లోపల బ్రహ్మవేత్త, బయటికి హంగామా ఉన్నది. హంగామా బయటకు ఉన్నదని చెప్పి బ్రహ్మవేతృత్వం అనేటువంటిది, ఆ జ్ఞానం అనేటువంటిది పోదు. కాబట్టి
పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మగల బ్రహ్మవేత్తలు సర్వాణి భూతాని, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అన్ని భూతాలు, సర్వే దేవా అంటే అందరు దేవతలు, సమస్త దేవతలు, అగ్ని మొదలైనటువంటి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఆ ఆది దైవికల్లో చెప్పుకున్న దేవతలు అందరూ, సర్వే లోకా అన్ని లోకాలు అంటే భూమి మొదలుగా కలిగినటువంటి చతుర్దశ భువనాలు, సర్వే ప్రాణాహ అన్ని ప్రాణులు అంటే వాక్కు, ఘ్రాణము, శ్రాత్రము ఇవన్నీ కూడా ప్రాణాలు, వాయువు, అగ్ని మొదలైనటువంటివి దేవతలు. ఇలా సర్వే దేవాహ, సర్వే ప్రాణాహ, సర్వే లోకాహ, సర్వే ఏతే ఆత్మానాహ ఆత్మానః అంటే ఇవన్నీ ఆత్మానః అన్నారు. అంటే ఆత్మకు సంబంధించినవి. వాస్తవంగా ఇవన్నీ ఆత్మస్వరూపాలే, ఆత్మ యొక్క కాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయి, లేకపోతే ఇవేమీ లేవు. అసలు ఇది దేవతలు లేరు, లోకాలు లేవు, ప్రాణాలు లేవు. ఇవన్నీ ప్రకాశించడానికి కారణం ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ అనేటువంటి వాడి యొక్క కాంతి వీటి మీద పడితే ఇవన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. ఆ కాంతి ఆరిపోతే ఇవి లేవు. ఏమండి, కల్పాంతం అయిపోయిందండి, కల్పక్షయం అయిపోయిందండి, యుగాంతం అయిపోయిందండి. ఇవన్నీ ఏమిటి? ఆయన శక్తిని ఒక పార్ట్లీగా తీసుకున్నాడు అనుకోండి, కొంత భాగాన్ని ఉపసంహరించాడు అనుకోండి, దాన్ని ఒక యుగాంతం అంటాం. పూర్తిగా ఉపసంహరించాడు అనుకోండి, దాన్ని కల్పాంతం అంటాం. అంటే ఈ కల్పానికి యుగానికి కాలమే తేడా. ప్రతి యుగంలోని మారేటువంటి ధర్మాలన్నింటినీ ఆఖరికి ఒక కల్పంలో మారుస్తాడు. అలా ఆయన ఆటాడుకుంటున్నాడు. అందుకే తప్పింది వాస్తవంగా ఇవేమీ లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మచేతనే ప్రకాశిస్తున్నాయి. కాబట్టి సర్వే అయితే ఆత్మానః అంటే నీళ్లలో చంద్రుడిలాగా అన్ని శరీరాల్లోని ప్రవేశించి పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉన్నాడు, ఇంద్రియాల్లో ఉన్నాడు, అంటే ప్రాణాల్లో, దేవతల్లో ఉన్నాడు, లోకాల్లో ఉన్నాడు, కాలంలో ఉన్నాడు, అన్నిట్లోనే ఉన్నాడు. లేకపోతే అవి ప్రకాశించవు. ఇవాళ కాలం నుంచి ఆయన ఉపసంహరించుకున్నాడు అనుకోండి, డేటు మారదు. ఇవాళ ఆయన లోకం నుంచి ఆయన ఉపసంహరించుకున్నాడు అనుకోండి, మరే లోకము లేదు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన పిదప అలోకంబకు పెంజీకటికెవ్వడు అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అట్టి హరి సేవింతుందంటాడు గజేంద్ర మోక్షంలో. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన, లోకములు అంటే భూరాది లోకములు, లోకేశులు అంటే దేవతలు, లోకస్తులు అంటే ప్రాణులు, అంటే వాక్కు మొదలైనటువంటివి. ఈ ప్రాణులు, ఆ అగ్ని మొదలైనటువంటి దేవతలు, ఆ భూ మొదలైనటువంటి లోకాలు, లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన పిదప ఇవేమీ లేవు. అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు. దృష్టికి అగోచరమైనటువంటి అంధకారానికి అవతలు ఉన్నాడు అన్నాడు గజేంద్రుడు. లోకాలు అంటే, లోకస్తులు అంటే, లోకేశులు అంటే ఇదిగో ఇక్కడ చెప్పినటువంటివే. భూరాది లోకములు, లోకేశులు ఆది దైవికంలో ఉన్నటువంటి దేవతలు, లోకస్తులు ప్రాణములు, ఇవి తెగిన పిదప అన్నాడు. అదే ఇక్కడ ఇవన్నీ కూడా ఆ పరమాత్మ వీటన్నిటిలోనే ఉంటేనే ప్రకాశిస్తాయి. కాబట్టి వీటన్నిటిలోనే పరమాత్మ ఉన్నాడు. అజ్ఞానం చేత పరమాత్మ కన్నా వేరుగా కల్పించబడుతూ ఉన్నటువంటి సకల జగత్తు ఆ ఆత్మయందే సమర్పించబడినది. మనం ఏమిటనుకుంటున్నాం? నేను వేరేగా ఉన్నాను, నేను భూలోకంలో ఉన్నాను, నాకన్నా మీద భూవర్లోకం ఉన్నది, అక్కడ కొంతమంది ఉన్నారు, దాని మీద సువర్లోకంలో కొంతమంది ఉన్నారు, దాని మీద మహర్లోకంలో ఉన్నారు, అలాగే మహర్లోకం మీదని జనోలోకం ఉన్నది, తపోలోకం ఉన్నది, సత్యలోకం ఉన్నది. ఇలా లోకాలు
తపోలోకం ఉన్నా, సత్యలోకం ఉన్నా, జనోలోకం, ఈ లోకాల్లో ఎవరెవరో ఉన్నారు. ఎక్కడో చిట్ట చివరిన ఆ సత్యలోకంలో ఆ పరమాత్మ అన్నవాడు ఉన్నాడు. ఆ సత్యలోకంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాలి. అవి ఎక్కడా ఏమి లేవండి. ఆ భూరాజు లోకాలు ఇక్కడే ఉన్నాయి. ఈ 14 భువనాల్లోని మనం చెప్తూ ఉన్నటువంటి అధిదేవతా రూపాలు ఇక్కడే ఉన్నాయి. ప్రాణులు ఇక్కడే ఉన్నాయి. వీటిలో అజ్ఞానం వల్ల ఉన్నటువంటి వస్తువుల్ని గుర్తించలేక, ఆత్మలోనే ఉన్నటువంటి వస్తువుల్ని గుర్తించలేక, ఉన్నాయి అని మనకి తెలియాలి. సమర్పించబడ్డం అంటే తెలియాలి. ఏదే సర్వాహ సమర్పిత, ఇవన్నీ సమర్పించబడ్డాయంటే అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. దీంట్లో ఉన్నాయని మనకి తెలియాలి. అయితే తెలియదు. ఆ తెలియకపోవటం వల్ల ఏమిటనుకుంటున్నాం? ఆ వేరేగా ఉన్నాయనుకుంటున్నాం. లేదయ్యా, రథనేమి ఎందు, రథనాభి ఎందు అరలు ఎలాగైతే ఉన్నాయని చెప్పబడుతున్నాయో అదే విధంగా అన్ని లోకములు, అందరు దేవతలు, అన్ని ప్రాణములు, అవన్నీ కూడా ఆ పరమాత్మ ఎందే ఉన్నాయి. ఆత్మ ఎందే ఉన్నాయి. ఎవరండి ఆ ఆత్మ? ఎవరండి అని అంటే, ఎవరు బ్రహ్మవేత్త వాడు ఆత్మ. ఆత్మ అంటే వేరేగా మీకు చోట వస్తువు లేదండి. బ్రహ్మజ్ఞానే ఆత్మ. బ్రహ్మజ్ఞాన్ని చూస్తే ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. మనం అందు గురించి సాధారణంగా గొప్పవాళ్ళని చూడాలి. గొప్పవాళ్ళు అంటే గొప్పతనాన్ని నెత్తి మీద వేసుకున్న వాళ్ళు కాదు. అంటే నాకు బాగా ఇంగ్లీష్ రాదు, నేను ఎప్పుడో ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన చెప్తూ ఉంటే విన్నాను. కొంతమంది గొప్పతనాన్ని తెచ్చి బుర్ర మీద పెట్టుకుంటారట, కొంతమంది సహజంగా గొప్పవాళ్ళట. మరి ఇప్పుడు ఎక్కువ మంది ఏమిటంటే నేను గొప్పవాడిని లోకం అనుకుని ట్రై చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏమి ఉండవండి. ఇదంతా ఉత్తి మనకన్నా ఒక బెసరి డాంబికం ఉన్నవాళ్ళు. మనకి డాంబికం చేత కాదు, వాళ్ళు కొద్ది రంగులు వేసుకున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు సినిమాల్లోని గట్రా మనం నటించినటువంటి వాళ్ళు మనకన్నా కొద్ది వాళ్ళు ఖరీదైనటువంటి వ్యక్తులు. అలాగే మేము బ్రహ్మజ్ఞానులము అని రంగు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఖరీదైన వ్యక్తులు, అంతకన్నా మరేం లేదు. కానీ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు రంగు వేసుకోడు. వాడికి ఏ రంగు అక్కర్లేదు. వాడు నిజంగా బ్రహ్మజ్ఞాని. వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని. వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఆ పాకల్లోనే ఉన్నారు. ఇక్ష్వాకు వంశానికి అందరికీ పురోహితం చేసిన ఆయన అయోధ్యలో ఇల్లు కూడా కట్టుకోలేదు. మనమైతే నీళ్లు సంపాదిద్దాము. అందుకోసం అది వేరు, బ్రహ్మజ్ఞానం వేరు. ఎవరైతే బ్రహ్మజ్ఞానులో వాళ్ళ యందు ప్రకాశిస్తూ ఉన్నటువంటిదే ఆత్మ. ఎందుకంటే వాళ్ళ ఆత్మ అన్నది ఎలా ఉన్నదో దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, లోకానికి చూపిస్తున్నారు. బ్రహ్మవేత్త అయినటువంటి వామదేవుడు అహం మనుహు అభవం అహం సూర్యశ్చ అని మనకి ప్రథమాధ్యాయంలో చెప్తాడు. నేను సూర్యునయ్యేను, నేను మనువునయ్యేను అని. అంటే అన్ని రూపాలని ఆయనే పొందేను అని చెప్తాడు. సర్వాత్మ భావాన్ని పొందేనని, సర్వం తానే అని తెలిసినటువంటి బ్రహ్మవేత్తకు ఈ జగత్తంతా ఉపాధి. ఏమండి, ఎక్కడున్నాడు బ్రహ్మ అని అడిగాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని. ఎక్కడుంటాడయ్యా? అంతటా ఉన్నాడు. ఎందెందు వెనక చూసినా అందం తేయగలడు దానవాగ్రని. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే దొరుకుతాడయ్యా అన్నాడు. మరి బ్రహ్మ ఉపాధి ఏమిటండి అని అంటే ఆయనకి సృష్టి అంతా ఉపాధే. ఎందుకంటే ఆయన ఉంటేనే అది ప్రకాశిస్తుంది, ఆయన లేకపోతే అది పోతుంది. ఆ సృష్టి ఉండదు. ఈ సృష్టి ప్రకాశిస్తున్నది అంటే కారణం ఆయనే. కాబట్టి బ్రహ్మవేత్తకి ఈ జగత్తంతా ఉపాధి. వాడికి నావాడు పైవాడు అన్న భావం ఉండదు. వాడు కావలసిన వాడు అక్కర్లేని వాడు అన్న భావం ఉండదు. ఏదో నేను ఇచ్చేస్తున్నాను వాడు పొందుతున్నాడు, వాడు నాకేమీ చూడలేదు అన్న ఏడుపు ఉండదు. ఎందుకంటే వాడికి ఏమీ లేవు, వాడికి బ్రహ్మమే ఉన్నది. వాడి యందు బ్రహ్మజ్ఞానం ఉన్నది, వాడి యందు బ్రహ్మ పదార్థం ఉన్నది. కాబట్టి వాడికి మిగతావన్నీ ఉన్నట్టుగా, వాడికి లేదంటూ ఏదీ లేదు. ఆ బ్రహ్మవేత్తే సర్వానికి ఆత్మయే సర్వం తానే అవుతున్నాడు, సర్వాత్మ భావాన్ని పొందుతున్నాడు. ఆ బ్రహ్మవేత్తకి యథార్థంగా ఉపాధి లేదు. ఏమంటే వాడికి శరీరం ఉంది. ఏమంటే వశిష్ఠుడు అంటే ఎవరండి? రాముడికి గురువు గారండి. అది కాదు. వశిష్ఠుడు అనేటువంటిది వశిష్ఠాస్యతీత వశిష్ఠ, ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఎవరికైతే ఇంద్రియాలు తన అధీనంలో ఉన్నాయో వాడు వశిష్ఠుడు.
వాడి ఇంద్రియాలు వాడు చెప్పినట్టు వింటే, ఇంద్రియాలు చెప్పినట్టు మనం వింటాం, అంతే తేడా. మనకి వాడికి తేడా ఏం లేదు సార్. వశిష్ఠుడికి మనకి తేడా ఏమిటండి అని అంటే, వాడి కళ్ళు ఏమిటి చూడాలో అదే చూస్తాయి, వాడి చెవులు ఏమిటి వినాలో అదే వింటాయి. అంటే వాడేమిటి చెప్పినాడో అది చేస్తాయి, ఆత్మ చెప్పినట్టు చేస్తాయి. మనకేమిటంటే కళ్ళు చెప్పినట్టుగా మనం చెయ్యాలి, చెవులు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. అంటే మనం ఇంద్రియ వశమై ప్రవర్తిస్తున్నాం. మరి బ్రహ్మవేత్త అయినటువంటి వారికి ఉపాధి వేరేగా ఉండదు. మాటల చేత చెప్పడానికి వీలు కానిటువంటి వాడు ఏమండి బ్రహ్మవేత్త ఎలా ఉంటారండి? ఆత్మ అంటే వాడితో ఫోటో తీసుకొని ఉంచుకుందామండి. మన దగ్గర రామకృష్ణ పరమహంస ఫోటోలు 1,00,000, రావణ మహర్షి 1000, లేకపోతే ఇంకో ఆత్మజ్ఞాన సంపన్నుడు 1 కోటి. మన ఇంట్లో ఫోటోలు పెట్టాం, ఎందుకు? ఆ ఫోటోలు ఏం చేస్తావు? ఆ ఫోటోలు నిన్ను మారుస్తాయా? సమర్థ రామదాస్ స్వామి వారు ఉన్నారు, ఆయన ఎప్పుడు శివాజీ మహారాజు గురువు గారైనా అరణ్యాల్లోనే ఉన్నారు. వాళ్ళ ఆత్మజ్ఞాన సంపన్నులు, వాళ్ళ బ్రహ్మవేత్తలు. వాళ్ళకి వాళ్ళు ఎలా చెప్పడం అండి అంటే, ఆయన మాట అన్నాడు, నా గురించి మీరు తెలుసుకోవాలంటే దాసబోధ చదవండి అన్నాడు. నేను మీ దగ్గర ఉన్నట్టుగా అన్నాడు. దాసబోధలో నేనున్నానన్నాడు. అదేదో పర్వతాల్లో కూర్చో ఆ కళ్యాణ్ అనేటువంటి శిష్యుడు రాస్తూ ఉంటే ఆయన చెప్పారట ఆ దాసబోధ. ఏ పర్వతాలను ఆకులు అలవలు గడ్డి గాబరా తిండి, వాళ్ళకేం తిండి కావాలా, నెల కావాలా, ఇంద్రియ సుఖాలు ఏదైనా కావాలా, వాటన్నిటిని వదిలేసి ఆరోగ్యాల్లోనూ వచ్చే పాత్రలు పెట్టుకో కూర్చొని వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఆలోచించారు. ఆయన రాసినటువంటి దాసబోధలో మొత్తం వేదాంతం అంతా ఉంటుంది. ఆయన అంటారు, మీరు సమర్థుల్ని చూడాలి అనుకుంటే దాసబోధలో చూడండి అంటారు. అంటే బ్రహ్మవేత్తకి వేరేగా శరీరం కాదు. సమర్థ రామస్వామి వారి ఫోటో పెట్టారండి, అల్లా స్వామీజీని పెట్టారండి. ఎందుకు ఇవన్నీ? శంకరాచార్యుల వారి ఫోటో కాదు నువ్వు చూడవలసింది. శంకరాచార్యుల వారు ఏమిటి జ్ఞానాన్ని అందించారో అది చూడు, ఆ జ్ఞానాన్ని చూడు. ఆయన ఫోటో చూస్తే ఏమొస్తుంది? పెద్ద రాతి విగ్రహం చేయించాం, 1000 అడుగుల ఎత్తు శంకరాచార్యుల వారి విగ్రహం నా దగ్గర డబ్బున్నా చేయించాను, ప్రతిష్ఠ చేశాను, 1,00,000 మందిని పిలిపించాను, ఫోటోలు తీయించాను, చూశాను. నాకేమైనా బ్రహ్మజ్ఞానం అడుగుతుందా? బ్రహ్మజ్ఞానానికి కావలసింది రూపం కాదు. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది మాటలతో చెప్పడానికి వీలు కాదు. బాహ్యం ఆభ్యంతరం అనేటువంటి వీళ్ళు లేనటువంటి బ్రహ్మజ్ఞానం. వాడికి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. వాడు ఎక్కడా లోపల ఉండడు, బయట ఉండడు, అంతటా ఉంటాడు, పరిపూర్ణమైన వాడు. ప్రజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘనుడు అంటే జ్ఞానం మాత్రమే గలవాడు, ఏకరస్తుడు అన్నమాట. వాడికి ముసలితనం ఉండదు, చావు ఉండదు, భయం ఉండదు, చలనం లేదు. వాడు స్థూలమైనటువంటి రూపం, వాడు సూక్ష్మమైనటువంటి రూపము కాదు. అంటే ఆ శంఖచక్ర గదా పాడైనట్టు నారాయణుడు అంటేనే నారాయణుడు అంటే కాడా? కాకపోతే నారాయణుడు కాడా? అదే భాగవతంలో చెప్తాడు, దైత్యు హృదంతరాళమున. హిరణ్యాక్షుని చంపిన తర్వాత నారాయణుడు ఎక్కడున్నాయని వెతికితే నిశ్వాస రంధ్రదిశం దైత్యు హృదంతరాళమున. ఆ నిశ్వాసం యొక్క ఆయన యొక్క ముక్కుపుటాల్లో ఒక పుటం ద్వారా లోపల కొడిపోయి వాడి హృదయంలోనే కూర్చున్నట్టు నారాయణ. తర్వాత వీడు ఊరు వాడ వెతుకుతున్నాడు, వాడు దొరకలేదు అంటున్నాడు. ఎక్కడ దొరుకుతాడు వాడు అంటే వాడు స్థూలమైనటువంటి రూపం కాదు. విష్ణుమూర్తి అంటే ఏవో ఇవన్నీ ఉంటాయి, ఈశ్వరుడు అంటే వాడికో త్రిశూలం ఉంటుంది, వాడికో శంఖం ఉంటుంది, వాడికో ఇవన్నీ ఏమిటంటే ఏదో ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఏమంటే నేను ఈశ్వరుడు నడిచిద్దాం అనుకుంటున్నానండి అని అంటే ఒక రాయి వాడి చేతుల్లో పెట్టి ఒరే ఇదే లింగం రా నువ్వు పూజించంటే వాడు బుర్ర పని చేస్తుందో పని చేయదో అని. ఏదో ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి, ఆయన చేతుల్లో త్రిశూలం ఉంటుంది, ఆయన మరొక చర్మాన్ని కట్టుకుంటాడు, ఏదో నంది వాహనుడు, ఇవన్నీ చెప్పాం. ఏదో విష్ణుమూర్తిని ఉపాసిస్తారండి అంటే వాడికి గరుత్మంతుడు వాహనం, ఓ 4 చేతులు ఉంటాయి, వాడి దగ్గర శంఖం చక్రం ఏదో ఉంటాయి. ఓహో ఇలా ఉంటాడా అనుకున్నాం. అతను రప్పించి వాడికి తెలియడం కోసం,
వాడికి ఇది అని తెలియటం కోసం చెప్పాం కానండి అది కాదండి. వ్యాకరణంలో ఆఖరి సూత్రం అష్టాధ్యాయులో అక్కడ అన్నటువంటి దానికి అర్థం ఏమిటండి అని అంటే అనేన వివృతమను సంవృతం విధీయతే అంటాడు. అంటే ఏమిటండి, 2 ప్రయత్నాలు ఉంటాయండి. ఒక ప్రయత్నం ఇప్పటి వరకు చెప్పాను, అంటే అక్షరాలు ఎలాగ ఉంటాయో, ఎలా పుడతాయో, ఎలాగ మార్పులు చెందుతాయో అని చెప్పాను. ఇక్కడి నుంచి దాన్ని వినియోగించుకోవడం చెప్తున్నానండి అన్నాడు. వివృతమను సంవృతమనేన విధీయతే అంటాడు. అలాగే ఇక్కడ కూడా అడుగు కాడు, స్థూలుడు కాడు, అలాగే నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని చెప్పేటువంటి అన్ని నిషేధాలకు కూడా హద్దు అయినటువంటి బ్రహ్మవేత్త. అటువంటి బ్రహ్మ ఎవడున్నాడో వాడు బ్రహ్మవేత్త. ఈ బ్రహ్మ విషయం తెలియలేనటువంటి తార్కికులు, ఇదోటి శంకరాచార్యుల వారు సాధారణంగా ఈ తార్కికుల్ని అవకాశం దొరికినప్పుడల్లా ఒకసారి ఉతికి ఆరవేస్తూ ఉంటారు. ఆయన ఈ బ్రహ్మ విషయం తెలియలేనటువంటి తార్కికులు, మేమే పండితులు అనుకునే కొంతమంది మీమాంసకులు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చదవడం. శంకర భగవత్వాలు శంకర విజయంలో మాట ఉంటుంది, అల్పజ్ఞాని మత్సరహ అంటాడు. అల్పజ్ఞానం వల్ల మాత్సర్యం ఉంటుంది. అంటే అలా వాడు నాకైనా గొప్పవాడా, వీడు నాకైనా గొప్పవాడా. పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నవాడికి మాత్సర్యం ఉండదండి. ఎందుకంటే వాడికి ఏమిటి వచ్చినో వీడికి ఏమిటి వచ్చినో వీడి పని కాదు. వీడి పని ఏమిటంటే ఏమిటి విద్య అన్నటువంటి తెలుసుకోవడమే వీడి పని. అందుకే వీడికి ఎవరికి ఏమిటి వచ్చును, వాళ్ళకి ఎంత వచ్చు, వాళ్ళకి ఏమిటి చేశారు, ఇవన్నీ వీడి విషయాలు కాదు. అల్పజ్ఞానో మత్సరో, అల్పజ్ఞానం అనేటువంటిది మాత్సర్య కారణము అంటారు. అందుకోసం ఇక్కడ మనం ఈ మీమాంసకులు అల్పజ్ఞానులు అంటారు శంకరాచార్యులు. అంటే ఏదో కర్మ విషయం తెలిసి అంతా తెలుసు అంటే అలా కుదురుతుంది అంటారు. ఈ తార్కికులకు వాదించడం తప్పించి ఇంకో అలవాటు లేదంటారు. వీడు మేము ఉపనిషత్తుల్ని చెప్పేటువంటి బ్రహ్మని, వేదాల తాత్పర్యాన్ని విరుద్ధంగా భావిస్తూ, అంటే ఏ విషయాన్నైనా శాస్త్రాలు ముఖ్యంగా గురువుల దగ్గర ఎందుకు చదవాలండి అని అంటే సంప్రదాయ అర్థాలు ఉంటాయి. మనుచరిత్రలో వరూధిని ప్రవణుడితో మాట అంటుంది, ఆనందో బ్రహ్మయటన్న ప్రాజదు బుద్ధిని ఊహింపుమా అంటుంది. ఆనందమే బ్రహ్మ అని వేదాలు చెప్పాయి కదా, నాతో తిరుగంటుంది. అప్పుడు అంటాడు ప్రహ్లాదుడు, ఇవేపో మీ సంప్రదాయార్థములు అంటాడు. వేదాలకి నువ్వు చెప్తూ ఉన్నటువంటి సంప్రదాయార్థం బాగుందిలే, ఇవి మీ సంప్రదాయార్థాలే అన్నాడు. నా కరణులు దర్భలు నగ్నులను ప్రియములైనట్లు అన్యములు కావు, పడలు చిరమే చెప్పకు పెట్టి తుచ్చ సుఖములు మీ సాలపై తేనియలు అని ఆయన అంటూ, ఇవేపో మీ సంప్రదాయార్థములు, ఇవేవో మీ సంప్రదాయంలో చెప్పుకుంటారు. సంప్రదాయ జ్ఞానం అంటే మనం గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు పూర్వ గురువులు వాళ్ళ గురువుల దగ్గర యథార్థంగా ఏమిటి విషయం ఉన్నదో నేర్చుకో కింద వాళ్ళకి చెప్తారు. దాన్ని సంప్రదాయార్థం అంటారు. ఆ సంప్రదాయార్థం తెలియకపోవటం వల్ల ఈ తార్కికులు మీమాంసకులు వీళ్ళు వేదాల యొక్క తాత్పర్యాన్ని విరుద్ధంగా భావిస్తూ అనేక వికల్పాలు కల్పిస్తూ ఏదో అక్కర్లేనటువంటి కల్పనలు చేస్తూ గాఢమైనటువంటి మోహాన్ని పొందుతున్నారు అన్నాడు. వేద తాత్పర్యాన్ని చెప్పేటువంటి మంత్రాలు ఒకసారి మళ్ళీ ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇవి చాలా సార్లు మనకి చెప్పారు. అనేజదేకం మనసో జవీయ, చలనం లేనటువంటి అన్ని ప్రాణులలో ఒక్కటిగా ఉండేది మనస్సు కన్నా వేగం కలిగినటువంటిది ఆత్మ. ఈశావాస్యంలో చెప్పారు. అలాగే తదేజాతి తన్నైజం, ఇది కూడా ఈశావాస్యమే. ఈ బ్రహ్మాత్మ ఉపాధి అయినటువంటి మనస్సు వలన చెలిస్తున్నది, మనస్సు వలన చెలిస్తుంది. తన స్వరూపమైనటువంటి అంటే స్వస్వరూపంలో చలనం లేనటువంటిది. అంటే వాస్తవంగా ఆత్మకి చలనం లేదు, మనస్సు వల్ల మనం చెలిస్తున్నది అనుకుంటున్నాం.
ఇది ఈశావాస్యం. తైత్రీయంలో యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, ఈ ఆత్మ కన్నా గొప్పది తక్కువది ఏదీ లేదు, ఒక్కటే ఉన్నది కాబట్టి దీనికన్నా గొప్పది ఉండదు, దీనికన్నా తక్కువది ఉండదండి. మరో 10 ఉన్నాయనుకోండి, అది గొప్పదేనే అవుతుంది, తక్కువదేనే అవుతుంది. అద్వితీయం బ్రహ్మ అంటే ఒక్కటే ఉంటే ఆత్మ అది గొప్పదవుతుందా తక్కువది అవుతుందా, అది ఒక్కటే కాబట్టి అది గొప్పది కాదు తక్కువది కాదు. ఏతత్ సామగా ఎన్నాస్తే, బ్రహ్మవేత్త ఈ సర్వాత్మభావం తెలియజేసేటువంటి సామాన్ని గానం చేస్తాడు. సామ అంటే మనం చెప్పుకున్నాం, సా అమ అన్నటువంటి చెప్పుకున్నాం. అంటే అది భిన్నత్వం అనేటువంటిది లేదు, అన్నింటి యందు సమానంగా ఉండేటువంటి గుణం కలిగినటువంటి అది బ్రహ్మవేత్త అయినటువంటి వాడు ఆ సమానత్వాన్ని గానం చేస్తాడు. అహమన్నం అహమన్నం అహమన్నం. అన్నం అంటే మన దృష్టిలో ఇంట్లో వంట అయిపోయిందా, అన్నం వండేవా అంటే ఇవాళ అన్నం వండలేదండి, ఏదో బిర్యానీ చేశాను ఇవాళ పిల్లలు అంటే పూర్వం వాళ్ళని నేను అంటలేదు. అది కాదు, అన్నం అంటే అనుభవించబడేది. అహమన్నం, నేను భోక్తని, నేనే భోక్తని. భోక్త అంటే తానే ఆ సృష్టి యొక్క సర్వస్వాన్ని కూడా అనుభవింపజేసేటువంటి వాడు. అన్నం అంటే భోజనం కాదు. అదే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ మంత్రానికి నేను శరీరంలో ప్రవేశించి ప్రాణాపానములు మొదలైనటువంటి వాయువుల ద్వారా అన్నాన్ని 4 విధాలుగా విభాగం చేస్తాను. పచామ్యన్నం చతుర్విధం, చతుర్విధమైనటువంటి దాన్ని నేను చేస్తాను. అదేమిటి? అన్నం మంత్రం కింద అనుకుంటారు. అలాగే బ్రహ్మార్పణం బ్రహ్మవి అన్నటువంటిది కూడా భోజనాలు చేస్తున్నప్పుడు గట్రా చదివిస్తారు. మన అజ్ఞానానికి అంతులేస్తారు. ఎందుకంటే అవన్నీ బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు. అన్నం అంటే భోక్త, అన్నం అంటే అన్నాద్భవంతి భూతాని అంటే భోక్త వల్ల లోకాలు కలుగుతున్నాయని. అన్నం వల్ల కలుగుతున్నాయంటే ఏదో ఈ వండిన అన్నం వల్ల జనులు పుడుతున్నారు అని అర్థం కాదు. అన్నాద్భవంతి భూతాని. అహమన్నం అహమన్నం అహమన్నం, నేను భోక్తని, నేను భోక్తని, భోగ్యాన్ని నేనే అనుభవించబడేవాడిని, నేనే అనుభవించేవాడిని, నేను అన్నం అవుతాను. అదేవిధంగా ఛాందోగ్యంలో జక్షత్ క్రీడన్ రమమాణః, బ్రహ్మవేత్త అయినటువంటి వాడు తన స్వరూపంలోనే నవ్వుతాడు, ఆడతాడు, గెంతుతూ ఉంటాడు. అంటే బ్రహ్మవేత్త పిచ్చివాడు కాడు. బ్రహ్మవేత్త బ్రహ్మాన్ని దర్శిస్తున్నాడు కాబట్టి ఆడుకుంటూ ఉంటాడు. వాడు గెంతుతూ ఉంటే పిచ్చివాడు గెంతుతున్నాడు అంటారు. వాడు పిచ్చివాడు కాడు, మనం పిచ్చివాడు. మనం ఇక్కడ ఈ ఇంద్రియాలకు కట్టుబడిపోయి ఈ పిచ్చిలో మనం మునిగి తేలుతున్నాం. వాడు జ్ఞానంతో బ్రహ్మాన్ని దర్శిస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఆడుతున్నాడు, గెంతుతున్నాడు. ఇది పితృలోక కామః. ఒకవేళ వాడికి పితృలోకం కావాలంటే అలా వెళ్ళి ఓసారి ఆ పితృలోకానికి వెళ్ళి వచ్చేస్తాడు. అలాగే సర్వగంధ సర్వరస, ఆత్మ అన్ని రకాలైనటువంటి గంధం, అన్ని రకములైనటువంటి రసం. అంటే భూతములకు ఏవైతే తన్మాత్రలుగా చెప్పబడ్డాయో ఆ గంధము, ఆ రసము ఆత్మే. ఆ సర్వస్వరూప బ్రహ్మవేత్త అన్ని గంధాలు, అన్ని రసాలు కలిగినటువంటి వాడు. అథర్వవేదంలో కూడా సర్వజ్ఞ సర్వవితు, బ్రహ్మవేత్త అంతా సామాన్యంగా కాకుండా విశేషంగా తెలిసినటువంటి వాడు. హోరాత్ సుదూరే తదిహాంతికేచ, ఆత్మ అజ్ఞానులకు దూరంగా ఉంటుంది, జ్ఞానులకు వాళ్ళల్లోనే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, వాళ్ళలోనే ఉంటుంది జ్ఞానులకి. కఠోపనిషత్తులో కూడా అనోరణీయాన్ మహతో మహీయాన్, ఆత్మ సూక్ష్మమైనటువంటి వాటికన్నా సూక్ష్మమైనటువంటిది, పెద్దవాటికన్నా పెద్దది. మహతో మహీయాన్, దానికన్నా విస్తారమైనటువంటిది మరొకట్లేదు.
అందుగురించే శంకరాచార్యులు వారు ఈ మనం చేసే ఉపాసనా విధానం కాకుండా నిర్గుణోపాసనా విధానాన్ని గురించి ఒక స్తోత్రం రాస్తూ వస్త్రం విశ్వోదరస్యేచ అన్నారు. అంటే విశ్వమే ఉదరంగా కలిగినటువంటి వాడికి ఎన్ని మీటర్ల తానిస్తే సరిపోతుంది సార్ వస్త్రంగా? 6 మీటర్ల పంచ, 7 మీటర్ల పంచ, విశ్వమే ఉదరంగా కలవాడు అంటే వాడి కడుపు ఈ 14 భవనాలు, దానికి సరిపోయినంత తానంటే ఎంత సార్? వస్త్రం విశ్వోదరస్యేచ అంటారు. అంటే వాస్తవంగా మనం చేస్తూ ఉన్న దాన్ని అందుంచే ఔపచారిక కర్మ అంటాం, ఉపచారార్థం. ఏమండి మీకు మేమేమి ఇవ్వలేం, ఇదిగో ఈ చిన్నత దారపోగు తీసుకోండి నువ్వు పంచిస్తాం అంటే ఇప్పుడు వాడికైతే ఆ పంచి సరిపోతుంది అట్టుకుంటాడు, అది వేరే విషయం. కానీ భగవంతుడి దగ్గర వస్త్రం సమర్పయామి అంటే వాడేం కట్టుకుంటాడండి మనం ఇచ్చిన వస్త్రం? వాడికో 2 పళ్ళు అక్కడ పెట్టి నివేదనం సమర్పయామి అంటే ఈ 2 పళ్ళతోనే వాడు 14 భవనాలు నడపగలడా? కాబట్టి ఇవన్నీ ఔపచారిక కర్మలు మాత్రమే. భగవంతుడు సూక్ష్మములలో సూక్ష్మము, పెద్దవాట్లో పెద్దవాడు. కస్తం దామదం దేవం. ఆత్మ సంతోషం కలది లేనిది. కస్తం మదామదం దేవం అంటే దానికి సంతోషము ఉంటుంది, దానికి దుఃఖము ఉంటుంది. ఎందువల్ల? అది సర్వ జగత్తునే భరిస్తున్నారు కాబట్టి దాంట్లో దుఃఖాలు కనిపిస్తాయి, సంతోషాలు కనిపిస్తాయి. తద్భావతో అన్యాన్ అత్యేతి తిష్టన్. ఈ ఆత్మ ఎక్కడున్న ఆత్మ అక్కడ ఉంటూ పరిగెడుతూ ఉన్నటువంటి వాళ్ళకన్నా ముందర పడిపోతుందట. అంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికి కదిలి వెళ్ళదు, దాని యొక్క తేజస్సు చేత వెళ్ళిపోతున్నారు. కాబట్టి అదే విధంగా గీతలో కూడా అహంకృతురహం యజ్ఞ, నేనే శ్రౌత కర్మని, నేనే స్మార్త కర్మని, పితాహమస్య జగత, ఈ లోకాలకు నేనే తండ్రి, నాదత్తే కస్యచిత్ పాపం, ఎవడి పాపాన్ని నేను తీసుకోను. ఎవడు చేసిన పాపం వాడు అనుభవించడమే. సమం సర్వేషు భూతేషు, అన్ని భూతముల యందు సముడైనటువంటి వాడు. అవిభక్తం విభక్తేషు, వేరు వేరు దేహాల్లో ఒకే ఆత్మగా ఉన్నటువంటి వాడు. గిరసిష్ణు ప్రభవిష్ణు, అంత జగత్తంతటి కూడా తనలో లీనం చేసుకుంటాడు. తన నుండే మళ్ళీ దాన్ని బయటకు వచ్చేటట్టుగా చేస్తాడు. సుందరకాండలో రాముడి కోసం ఆ మాట అంటారు, సర్వాన్ లోకాన్ సభూతాంశ్చ సచరాచరాన్. ఈ లోకాలన్నింటినీ సుసంహృత్య, వాటన్నిటి ఉపసంహారం చేసి, తథా ఏవ, అదే విధంగా, స్రష్టుం రామః శక్తః, రాముడు మళ్ళీ పుట్టించగలడు. సర్వాన్ భూతాన్ సుసంహృత్య, అన్ని భూతాల్ని కూడా ఆయన ఉపసంహరించి, అన్ని ప్రాణుల్ని ఉపసంహరించి, సర్వాన్ లోకాన్ సర్వాన్ భూతాన్ సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ అంటే ఆది దైవికములు ఆధ్యాత్మికములు అయినటువంటి వాటన్నిటినీ కూడా ఉపసంహారం చేసి, తథా స్రష్టుం శక్తః రామో మహాయశః పునరేవ తథా స్రష్టుం, తిరిగి అదే విధంగా పుట్టించడానికి రాముడు సమర్థుడు అంటుంది రామాయణంలో సుందరకాండలో ఒక శ్లోకం. అంటే రామచంద్రుడు ఈ సృష్టిని అంతటినీ కూడా తనలోకి తీసుకొని సుసంహృత్య తిరిగి మళ్ళీ పుట్టించగలడు.
అంటే రాముడు బ్రహ్మము, వేరేగా రాముడి బ్రహ్మము అని ఎక్కడో ఉపదేశాలు లేకపోతే ఆయనేవో ఉపన్యాసాలు ఏమీ లేవు. కానీ రామాయణంలో ఈ మాట ఉంది. అంటే ఏమిటండి? గ్రసిస్తూ ప్రభవిస్తూ, ఆయనలోకి తీసుకుంటాడు, ఆయనే మళ్ళీ దాన్ని బయటకు వచ్చేటట్టు చేస్తాడు. ఈ విషయాలన్నీ ఒకదానికోటి విరుద్ధాలని తార్కికులు భావిస్తారు, మీమాంసకులు భావిస్తారు. వాళ్ళ బుద్ధితో వాళ్ళు అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్తారు. ఆత్మ ఉన్నాదని, ఒకరు లేదని, మరొకరు ఆత్మకర్త అని, మరొకరు ఆత్మ అకర్త అని, ఆత్మ ముక్తుడని, ఆత్మబద్ధుడని, క్షణికమైనటువంటి విజ్ఞానమే ఆత్మ అని, శూన్యం ఆత్మని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. వాస్తవంగా ఇవేవి నిజాలు కావు. వాళ్ళు పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు మాత్రమే చూడటం వల్ల. అంటే ఇప్పుడు మంత్రంలో ఒకే రకమైనటువంటి విషయాలు ఉండవు. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్. శ్లోకానికి అర్థం చెప్పాలంటే సర్వాన్ లోకాన్, లోకములు అంటే ఏవి అంటే మనుషులతో కూడుకున్నటువంటివా? లోకములు అన్నటువంటి పదానికి ఏమిటి అర్థం చెప్పాలి? అలాగే భూతము అంటే ఏ అర్థం చెప్పాలి? సచరములు అచరములు అంటే ఏమిటి అర్థం చెప్పాలి? అప్పుడు మనం రాముడు ఉపసంహరిస్తున్నాడు, మళ్ళీ పుట్టిస్తున్నాడు అన్నదానికి అర్థం చెప్పగలం. అంటే ఇక్కడ లోకం అన్నటువంటి శబ్దాన్ని ఆ సంస్కృతంలో కోశాల్లో ఉన్నటువంటి అర్థం అయితే మనుష్యులు అని అర్థం. అది కాదు. ఇక్కడ చతుర్దశ భువనాల్ని తీసుకో. ఈ చతుర్దశ భువనాలు లేకపోతే త్రయోభావ లోకాహ అని ఉపనిషత్తు చెప్పినటువంటి 3 లోకాలు తీసుకో. భూర్భువస్వః ఈ 3 లోకాలు తీసుకో. ఈ లోకాలను తీసుకున్నావు. ఇక్కడ భూతములు అంటే ఆధిదైక్యములు, సచరములు అంటే మూర్తములు, అచరములు అంటే అమూర్తములు. కదిలేవి కదలనివి, కదిలేవి కదలనివి అయినటువంటి ప్రాణములు, ఇంద్రియాలు, వాటికి ఆధిదైవికంగా రూపములైనటువంటి దేవతలు, వాటితో ప్రకాశించేటటువంటి లోకములు. అంటే తాను ఏ సృష్టినైతే లోకంలో ఉన్నటువంటి దాన్ని తనలోకి తీసుకో మళ్ళీ విడిచిపెట్టగలడు అని అర్థం చెప్తున్నాం. అంటే మన వాస్తవంగా వాటికి ఉన్నటువంటి అర్థాలు తీసుకోకుండా విరుద్ధమైనటువంటి లక్షణాలని చెప్పి ఏకదేశ జ్ఞానంతో మాట్లాడి అజ్ఞానం యొక్క అంతాన్ని పొందలేకపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అజ్ఞానం పోవటం లేదు, అజ్ఞానంలో మునిగిపోతున్నారు. అందువలన వాళ్ళలో ఎవళ్ళు గురువు చేత చెప్పబడినటువంటి శృతి చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళకి ఆ జ్ఞానం నశిస్తుంది. అంటే ఎవరైనా ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు యొక్క వాక్యాన్ని అనుసరించాలి. వేదం చెప్పినటువంటి శృతి చెప్పినటువంటి మాటని, శాస్త్రం చెప్పినటువంటి మాటని అంగీకరించాలి. ఆ రెండింటి మార్గంలోనే మనం వెళ్ళాలి. వాళ్ళే ఈ లోకంలో అగాధమైనటువంటి మహాసముద్రం నుండి బయటపడగలుగుతారు. కేవలం వారి వారి బుద్ధి నైపుణ్యాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు. నాకు గొప్ప తెలివితేటలున్నాయి, నేను చాలా బాగా ఆలోచిస్తాను, నాకు ఏదో పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చారు, అవన్నీ ఎవరు చేసుకుంటామండి? ఆ బిరుదులు ఏం చేసుకుంటాం చెప్పండి? మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం అనుకోండి, మామూలుగా అజ్ఞానావస్థలోనే నేను మీకు చెప్తున్నాను. ఈ శరీరం పోయింది, ప్రయాణం ప్రారంభించాం, ఏదో వెళ్ళాం, అక్కడెక్కడో యమధర్మరాజు గారు ఏదో ఒకటి ఉన్నది, ఆ గేటు దగ్గర ఆగాం. ఏమండి, నాకు భారతదేశంలో ఉన్నప్పుడు ఒక 200 బిరుదులు ఉండేవండి, 2 లక్షల మంది ఫాలోయర్స్ ఉండేవాళ్ళండి, కాస్త నాకేమైనా ఇక్కడ విశిష్టమైనటువంటి స్థానం ఉంటుందా అని అడిగితే ఇస్తాడా? అసలు ఈ గోల వింటాడా? అసలు నీకు ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, లేకపోతే నీకు ఎన్ని బిరుదులు ఉన్నాయో ఇవేవైనా వాడు పట్టించుకుంటాడా? దీనికి సంబంధించిన శాస్త్రాల్లో ఎక్కడైనా ఏదైనా ప్రమాణం ఉందా? నీలో ఆత్మజ్ఞానం ఉంటే నువ్వు ఆత్మలో లీనమవుతావు,
నువ్వు అజ్ఞానంలో ఉంటే చస్తావు, పుడతావు. ఇంతే వేదం చెప్తున్నాడు. కానీ ఏమంటే బ్రహ్మజ్ఞాని అయితే వాడు ఆటోమేటిక్ గా బ్రహ్మనందు లీనమైపోతాడు. బ్రహ్మజ్ఞానం లేకపోతే చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. వాడు చేసిన కర్మల్ని బట్టి వాటికి అక్కడ ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటా, అక్కడ ఎవరు ఉండరు. మరి అక్కడికి వెళ్ళాలో ఆ సెల్కి వెళ్ళిపోవడం, అక్కడ ఏమిటో అనుభవించాలో అనుభవించడం వచ్చింది. కాబట్టి వాస్తవంగా బుద్ధి నైపుణ్యం చేతను ఎవళ్ళు తరించలేరు. నాకు చాలా తెలివితేటలున్నాయంటే పనికిరాదు. శాస్త్రత గురుతశ్చైవ. ఇంకా తరువాత మంత్రం మనకి వాస్తవంగా ఈ బ్రహ్మ విద్యని బలపరిచేటువంటి మంత్రాన్ని చెప్పాలి. ఆ మంత్రాన్ని చెప్పడానికి అవతారికి ఒకటి చెప్తారు. అమృతత్వ సాధనమైనటువంటి బ్రహ్మ విద్య పూర్తయిపోయింది. మైత్రేయ యాజ్ఞవల్క్యుణ్ణి మీరు ఏ జ్ఞానాన్ని పొందారో అది చెప్పండి అన్న జ్ఞానం కూడా చెప్పేసారు. ఇదే అది. ఈ బ్రహ్మ విద్యను స్తుతించడానికి ఒక కథ చెప్తారు. ఆ కథ తాత్పర్యం సంక్షేపంగా 2 మంత్రాల్లో చెప్తారు. ఆ మంత్రాల రూపంలో బ్రాహ్మణంలో చెప్పబడ్డం వల్ల బ్రహ్మ విద్య మోక్ష ప్రాప్తికి, సర్వాత్మ భావానికి రాజమార్గం లాంటిది మధు విద్య. ఈ బ్రహ్మ విద్య సూర్యుడు ఉదయిస్తే చీకటి పోయినట్టుగా ఈ బ్రహ్మజ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది. అయితే ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పబోయేటువంటి కథ మంత్రం కూడా రేపు చెప్పుకుందాం. స్వస్తి.